ఆసుపత్రులలో అనుసరించే 2 పద్ధతులు అంటే డెలివరీ ముందు చూలాలకు మత్తుమందునివ్వడం, బిడ్డ శరీరం కనబడిన వెంటనే బొడ్డుతాడును కత్తిరించడం అన్న 2 పద్ధతులను అశాస్త్రీయమని తేల్చాడు. పుట్టిన బిడ్డ బయటికి రాగానే ఆ మొదటి క్షణాలలో ఆ బిడ్డ ఊపిరిని అంటే ప్రాణవాయువును తీసుకోవడం ప్రారంభించాలి. ఈలోగా తల్లి మాయలోంచి మిగిలిన శక్తిని తీసుకుంటూ ఉండాలి. మత్తులో ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలో కూడా ఆ మత్తు ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు చకచకా వెనువెంటనే పని చేయలేవు పాపం. సరిగ్గా అట్లాంటి క్లిష్ట సమయంలో బొడ్డుతాడుని కత్తిరించేస్తే బిడ్డకు ఊపిరి అందకుండా చేయడం అన్నమాట. ఆ బిడ్డ ఇట్లా ఊపిరాడక చావు బ్రతుకుల మధ్య కొట్టులాడుతూ ఉంటే అప్పుడిహ కృత్రిమ ప్రాణవాయువుని గొట్టాల ద్వారా అందిస్తారు. ఈలోగా ప్రాణవాయువు సరిగ్గా అందక శిశువు మెదడు దెబ్బతింటుంది. ఇట్లాంటి